అది లేకపోతే ఏమైతుంది? అది మంచి హీరో, ఇట్టు కొట్టిన హీరోయిన్. అమ్మాయి అయితే హిందీ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే, కన్నడ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అందంగా కనిపించింది. ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా పర్వాలేదు, నా 300కు తగ్గింది, సాటిస్ఫై అనుకున్నా. అమ్మాయి మళ్ళీ కనిపించ కూడా పోయినప్పుడల్లా జెండు బాంబు తెచ్చుకుంటే బాగుంటారు నాయన, రుద్దుకుందాం అనిపించింది. ఈ సినిమాకి వ్యతిరేకం కాదు, స్టోరీ హీరోకు వ్యతిరేకం కాదు, కానీ ఎంచుకున్న స్టోరీ ప్రాబ్లం ఉంది. మనం ఎందుకంటే నేను మందలిస్తున్నా, నేను కూడా సినిమా వాడిని, రాబోయే రోజులలో కాబోయే హీరోని, వాళ్ళ సపోర్ట్ కూడా నాకు కావాలి. కానీ ఒక అమ్మ ఒక అయ్య అబ్బాయి 100కు 100 తెచ్చుకోకపోయినా 60-70 అన్న తెచ్చుకోవాలనే కోరిక ఉంటది. వాడు 20-30 తెచ్చుకున్న తర్వాత మనం మందు లేకపోతే వాడు ఖరాబ్ అయిపోతాడు. అందు గురించి సిద్ధు అనే వ్యక్తి ఒక స్థాయిలో నిలబడ్డాడు. నెంబర్ 1 స్థాయి నుంచి నెంబర్ దిగజారకుండా నేను ఆయన మందలిస్తున్నా. స్టోరీ అది డైరెక్టర్ది కాదు, హీరోది కాదు, హీరోయిన్ది కాదు, స్టోరీ ప్రాబ్లం ఉంది. సరైన స్టోరీ ఎంచుకోండి, సరైన స్టోరీ కావాలి. అది సీరియస్ లేదు, ఉగ్రవాదులది లేదు, హిందూ ముస్లింది లేదు, ఇండియా పాకిస్తాన్ది లేదు, ఏందనేది లెక్క. హైదరాబాద్ దాకా సరే, హైదరాబాద్ స్టోరీ అంటే అది సరిగా లేదు, హిందూ ముస్లిం స్టోరీ అంటే అది సరిగా లేదు, సరే ఇండియా పాకిస్తాన్ స్టోరీ అంటే అది కూడా సరిగా లేదు. ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి తెచ్చుకుంటాం, అందులో తీపి చేదు వగరు అది మన్ను మసాలా వేసినా కానీ అమృతంగా ఉంటది, అవునా? ఎంత హ్యాపీగా ఉంటది, అట్లనే ఉండాలి కదా. జాకన్నా కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది. జాకన్ కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ ఆడేదేమో, ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్ అసలు ఏం బాలేదన్న, ఏ డిపార్ట్మెంట్ కూడా బాలేదు, ఓన్లీ ఆయన యాక్టింగ్ తప్ప ఇంకే బాలేదు. డైలాగ్స్ వరకు ఉన్న డైలాగ్స్ అన్ని కూడా ట్రైలర్ లో పెట్టేశారు. సో కొత్తగా కూడా ఏం డైలాగ్స్ సినిమాలో లేవు, ఓన్లీ తన పర్ఫార్మెన్స్. అది కూడా ఆల్రెడీ మనం టిల్లు స్క్వేర్ లో చూసేసిన యాక్టింగ్ తప్ప కొత్త యాక్టింగ్ కూడా ఏం కాదు. తన యాక్టింగ్ వరకు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, అది తప్ప ఇంకేం లేదు, ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా సినిమా లేదు. అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారో కూడా అర్థం కాదు, ఆ లెవెల్ ఉంది సినిమా. ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఇప్పుడే హిట్ చేయండి, 10 years తర్వాత హిట్ చేయొద్దు అనేది చెప్పాడు. ఈయన మాత్రం 10 years బ్యాక్ స్టోరీ కూడా ఎవరెలా తీసుకోరు, ఆ లెవెల్లో ఉంది ఆ స్టోరీ కూడా. అసలేం బాలేదన్న. సెకండ్ హాఫ్ లో అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా లేకుండా పోయింది. ఒక రా సినిమా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒక్కడు కూడా లేదు, ఒక 1% కూడా ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకొకటి, తెలుగు వాళ్ళు ఏంటంటే తెలుగు మూవీస్ లో రా అంటే ఒక జోకర్ చేస్తారు ప్రతి సినిమాలో కూడా, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. అలా ఏం లేదు, వీళ్ళేదో అరేంజ్ చేసేసింది అంటే కంప్లీట్ గా సీరియస్ తీసుకున్నారు. ఇందులో ఏంటంటే కామెడీ యాడ్ చేసి లేదంటే ఇలా తీసుకుంది అనుకున్నా కానీ అది కామెడీ అవ్వలేకపోయింది, ఇటు స్పై అవ్వలేకపోయింది. కంప్లీట్ గా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా వరస్ట్ అనిపించింది అన్న, అసలేం బాలేదు. సినిమాకి ఇంకోటి దరిద్రంగా ఉందంటే ఆమె క్యారెక్టర్, అది అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. తన స్లాంగ్ అయినా తన ఇదైనా సరే అసలు యాక్టింగ్ కి స్కోప్ లేదు, ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ స్టోరీ కూడా అవసరం లేదు, తన క్యారెక్టర్ కంప్లీట్ గా సినిమాకి అవసరం లేదు అలాంటి క్యారెక్టర్. ఇంకొక నెగిటివ్ ఏంటంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ వచ్చిన ప్రతిసారి పడుకోవచ్చు అనమాట, అది ఒకటి పాజిటివ్ సాంగ్స్ లో. అయితే మిగతా ఏమీ బాలేదన్న, అసలు ఏం బాలేదు. యాక్షన్ ఏదో ట్రై చేశారు కానీ అంత ఎక్కడ చెప్పుకోవడానికి ఏమి లేకుండా పోయింది, అసలేం బాలేదు. ఓవరాల్ గా కంప్లీట్ గా బిలో యావరేజ్, డిజాస్టర్ అవుట్. కామెడీ అని ట్రై చేశారు కానీ ఫస్ట్ హాఫ్ కామెడీ కొంచెం ట్రై చేశారు కానీ సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు, సెకండ్ హాఫ్ 0, కంప్లీట్ 0. 1.5 అన్న చెప్పే విధంగా సినిమా అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా ఏం లేదు, స్టోరీ అయితే చాలా నీట్ గా వెళ్ళిపోయింది. మన సిద్ధు జనరల్ గట్ట భారతదేశం కోసం ఏదైనా చెయ్యాలి, సో నేను రా ఏజెంట్ అవ్వాలని చెప్పి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతాడు. సో ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అవుతాడు అనమాట. నువ్వు దేనికి పని వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. సో ఇలా ఎవరు జాబ్ ఇచ్చేది ఏంది, నేనే రా ఏజెంట్ అని చెప్పేసి అనుకుని ఓన్ గా రా ఏజెంట్ అవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ మీదకి వెళ్ళడం, వాళ్ళ శత్రువులు పట్టుకోవడం, ఇట్లా ట్రై చేస్తూ ఉంటాడు. సో ఈ కన్వర్జేషన్ లో మన ప్రకాష్ రాజ్ గారు రా ఏజెంట్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ డైలాగులు కానీ సిద్ధు జనరల్ గడ్డ అంటేనే డైలాగులు, ఈ సినిమాలో డైలాగ్స్ అయితే మాత్రం చాలా అంటే బాగున్నాయి. అండ్ మన బేబీ క్యూట్ బేబీ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అంటే ఒక ఏజెన్సీగా చేయడం అనేది బాగుంది. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే సింపుల్ గా ప్లెయిన్ స్టోరీతో చాలా క్యూట్ గా వెళ్ళిపోయింది. లాస్ట్ అసలు క్లైమాక్స్ అయితే మాత్రం ప్రకాష్ రాజ్ గారు ప్రాణాల్లో ఈయన కాపాడి జాబ్ కొడతాడు, అది హైలైట్. సినిమా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి. అంటే డైలాగ్స్ అయితే మాత్రం మస్తు ఉన్నాయి, సాంగ్స్ ఏమి లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది. పాకిస్తాన్ లో నేపాల్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా హైలైట్ గా ఉంటాయి. సినిమా ఓవరాల్ గా మాత్రం గుడ్ సూపర్ హిట్. సాంగ్స్ ఏం లేదు భయ్యా, ఓన్లీ మ్యూజిక్ తో వెళ్ళిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. ఫైటింగ్స్ అయితే మాత్రం అద్దిపోయింది, ఇంక మామూలు లేదు. ఎప్పుడు కూడా
ఏ లవ్ స్టోరీలే కానీ ఇందులో ఫైట్ సీన్స్ ఉంటాయి బా. నిజంగా అసలు ఏంది మనోడు ఈ రేంజ్ ఫైటింగ్ చేయగలడా? ఒక అల్లు అర్జున్ ఫైట్ గుర్తొచ్చింది నాకైతే. కాళికమ్మ విక్రమ్ దగ్గర ఫైట్ ఉంటుంది, అల్లు అర్జున్ కట్టేసి బ్యాక్ సైడ్ సేమ్ ఇదే ఫైట్ ట్రైన్ లో ఉంటుంది. నాకైతే అల్లు అర్జున్ గుర్తొచ్చాడు ఈ ఫైట్ చూస్తే, ఆ రేంజ్ లో ఉంది. సూపర్. సిద్ధు జొన్నలగడ్డ కంటెంట్ ఏదైతే ఉంది డైలాగ్స్ తో వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన, అది ఫాలో అయ్యాడు, ఈ సినిమాలో కూడా ఫాలో అయ్యాడు. బాగుంది. అదైతే రేటింగ్ దీనికి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. సూపర్. ఓకే, చాలా నచ్చినాయి. చాలా కామెడీకి యాక్సెప్ట్స్ మొత్తం నచ్చినాయి. నాకు ఒక్కటి డిసప్పాయింట్ ఏమైందంటే ఇందులో ఒక ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఒక 2-3 సాంగ్స్, 2-3 కాకుండా పర్వాలేదు, ఒక్కో సాంగ్ అయినా కొంచెం మంచిగా మాస్ ఉన్న సాంగ్ అయినా ఇప్పుడు ఇవాళ రేపు చాలా సినిమాలలో మాస్ ఉన్న సాంగ్స్, క్రేజ్ ఉన్న సాంగ్స్ చాలా సినిమాల్లో వస్తున్నాయి. ఎందుకు లేదు, ప్రతి సినిమాలో మొన్న నితిన్ అన్న రాబన్ వుడ్ అంత మంచి సినిమాని ఫ్లాప్ చేశారు. పబ్లిక్ ఎట్లున్నారు అంటే ఇవాళ రేపు మంచి సినిమాలకు పోకుండా మంచి సినిమాలను దూరం పెట్టి మొన్న కోర్టు వచ్చింది, కోర్టు సినిమా చూసిర్రు. మంచి సినిమాలు చూడాలి. ఇట్లాంటి సస్పెన్స్ సినిమాలు చూస్తే కొత్త కాన్సెప్ట్ సినిమాలు చూస్తే పబ్లిక్ కూడా రియాక్షన్ అయ్యి వస్తారు. ఒకటి మంచిగా లేదని చెప్పుడు, ఒకటి చెడ్డగా లేదని చెప్పుడు అంటే వాడు అవలగాడు అయితే వాడు చూడాడు సినిమా. సెట్ అయిందని చెప్తున్నా కదా, నేను సెట్ అయిందని చెప్తున్నా కదా. చాలా మంది ఉంటారు అన్న, నీకు రియల్లీ చెప్తున్నా. అవును, హీరోయిన్ తక్కువనే చూపించారు అన్న. అవసరం లేదన్న ఈ రా స్టోరీకి వీటికి అవసరం లేదు హీరోయిన్ ఎక్కువసేపు. ఇదేమన్నా రొమాంటిక్ సినిమా రాదు కదా. సినిమాలోనే ఉంది. సినిమా జాక్ కొంచెం క్రాక్ అని చెప్పి సినిమా టైటిల్ లోనే ఉంది. ఆడు మొత్తం రా ఏజెంట్స్ తోని ఒక సినిమాని మాత్రం ఒక ఊపు. ఫన్నీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాంటిక్ లేదు. రొమాంటిక్ అంటే ఒక కిస్ సీన్ ఉంటది అంతేగాని. ట్రైలర్ లో చూపించి సినిమాకి వచ్చినాం అనుకో బుక్ అవుతామా? ట్రైలర్ ని నమ్ముకొని సినిమాకి రావద్దు. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే రావాలి. నేను సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి నేను చూడాలనుకున్నా వచ్చినా, నేనైతే డిసప్పాయింటే కాలేదు. చెప్తున్నా కదా, 4 ఇస్తానా, 5కి 4. హైలైట్స్ అంటే అదే రా ఏజెన్సీ, మొత్తం మన సస్పెన్స్ అదే హైలైట్ సినిమాకి. కామికల్ గా తీయడం, సినిమాటికల్ గా కూడా వర్కౌట్. సినిమా లిబర్టీ వాడుకోవచ్చు కానీ దేశాన్ని కాపాడే వింగ్స్ మీద నాకు అది నిజంగా నచ్చలేదు. ఆయన మార్క్ కనిపించలేదు భయ్య. బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఆ ఫీల్ గుడ్ లవ్ ఎమోషన్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ కనిపించలేదు. ఆయన మార్క్ అయితే కాదు. అండ్ సిద్ధు గారు 1 man షో, హీ డిడ్ హిస్ బెస్ట్ అనమాట. అదరగొట్టేసారు పెర్ఫార్మెన్స్. అండ్ వైష్ణవి చైతన్య, షీఈస్ ఎ గుడ్ పెర్ఫార్మర్, బట్ ఆమెకైతే అంత స్కోప్ లేదు పెర్ఫార్మ్ చేయడానికి అనిపించింది. మ్యూజిక్ వాజ్ యావరేజ్. మ్యూజిక్ కూడా నాకు గొప్పగా ఏమనిపించలా. ఒక సాంగ్ అంతే, భాగ్యనగర్ మనకు ముందు నుంచి చెప్తున్నా, ఒక్క సాంగ్ తప్ప మిగతాన్ని కూడా ఏదో అరబిక్ స్టైల్లో ఆ స్టైల్లో ట్రై చేశారు. డీజే టిల్లు ఫ్లేవర్ అక్కడక్కడ తగులుతుంది, ఆయన స్లాంగ్ లో ఆయన మాట్లాడే విధానంలో అక్కడక్కడ తగులుతుంది. కానీ లేదు, సిద్ధు గారు అవుట్ ఆఫ్ ద బాక్స్. డీజే టిల్లు అని కాకుండా ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సిద్ధు గారు యాజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, ఆయన మనం చెప్పక్కర్లేదు. ఆయన ఓన్ గా క్రియేట్ చేసుకోగలరు కూడా. బట్ దిస్ ఈస్ నాట్ ద ఫిలిం హీ హాస్ టు డూ అనిపించింది. ఆయన ఒక్కడి పెర్ఫార్మెన్స్ కోసం 5కి 2 రేటింగ్ అన్న. ఆమెకు స్కోప్ దొరకలేదు చేయడానికి. షీఈస్ ఎ గుడ్ పెర్ఫార్మర్. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నరేష్ గారు లాంటి యాక్టర్ ఉన్నారు, బట్ ప్రాపర్ గా అయితే వర్క్ చేయలేదు అనిపించింది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఇప్పుడే సిద్ధు జొన్నలగడ్డ నటించిన మూవీ చూడడం అయితే జరిగింది. సో ఇందులో సిద్ధు జొన్నలగడ్డ ఒక కొత్త జానర్ ట్రై చేశాడని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మూవీ చూడడానికి అయితే యావరేజ్ అనిపించింది. సో హిట్టా ఫట్టా అని తీసి పక్కన పెడితే ఒక సినిమా చూడడానికి అయితే మామూలుగా ఒకసారి సినిమా చూడడానికి అయితే వెళ్ళొచ్చు. డైలాగ్స్ కానీ ఇవన్నీ ఒక నార్మల్ గా అనిపించినాయి. సిద్ధు జొన్నలగడ్డ గారికి డీజే టిల్లు, అట్లానే అమ్మాయి హీరోయిన్ కి బేబీ మూవీ, సో ఏ విధంగా అయితే వచ్చిందో సో అంతలా అయితే ఈ మూవీలో వాళ్ళిద్దరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సో ఓవరాల్ గా మూవీ నార్మల్ గా అయితే చూడొచ్చు కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే అంతగా వెళ్ళలేము. ఇక ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ కావచ్చు, ఇవన్నీ ఇంకా నార్మల్ గా అనిపించినాయి, అంత పెద్దగా అట్రాక్టివ్ గా ఉండేది. సాంగ్స్ కూడా డీజే టిల్లు మనం బేబీ మూవీలో చూసుకుంటే సాంగ్స్ ఇవన్నీ చాలా సాంగ్స్ వల్లే ఎక్కువగా హిట్ అయినాయి. సో వీటిలో చూసుకుంటే ప్లస్ మైనస్ ఏమైనా ఉన్నాయంటే సో సాంగ్స్ వల్లే. సో సాంగ్స్ అసలు కొంచెం కూడా వచ్చినప్పుడు చాలా బోరింగ్ అనిపించింది అనమాట. సో ఇక మూవీలో ఫైటింగ్ సీన్స్ ఏదో ట్రై చేద్దామని చేశారే కానీ అంత పెద్దగా సెట్ కాలేదు సిద్ధు జొన్నలగడ్డ గారికి. నిజంగా ఒకవేళ కామెడీ టైం ఇప్పుడు డీజే టిల్లు ఎట్లయితే ఉందో సో ఆ తరహాలోనే ట్రై చేసి ఉంటే బెటర్ గా ఉండేది. సో ఓవరాల్ గా అయితే మూవీ యావరేజ్. ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు. సో వెళ్ళి చూడండి. సో థ్యాంక్ యూ.